నమస్తే అండి. మంత్రాలు చదివితేనో, హోమాలు చేస్తేనో, ప్రదక్షిణాలు చేస్తేనే జీవితం బావుంటుందని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా బాగా ప్రచారం జరిగిపోతుంది. వీళ్ళు చెప్పే విషయాలు ఎలా ఉంటాయి అంటే, మనకేదన్నా సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు వచ్చినియి అనుకోండి, మీరు పుట్టకముందే మీ తలరాత ఇలా రాసి భూమి మీదకి పంపించేశారని చెప్తారు. మనము వాళ్ళని సలహా అడగడానికెళ్ళామనుకోండి, మినువులు, కందులు ఇవి దానాలివ్వండి, గోదానాలివ్వండి అని చెప్తారు. మరి వీళ్ళకి రావా సమస్యలు? వీళ్ళకి పట్టవా రాహుకేతువులు? మీకు ఉన్న ఎమోషన్స్‌ని, భయాన్ని, ఆందోళనని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. వీళ్ళు మనలాంటి మనుషులే గదా! వీళ్ళు ధర్మాలు బెట్టేసేసి, వీళ్ళేవేవో సిద్ధాంతాలు రాసేసి అవి మన మీద రుద్దుతున్నారు. ఈ మధ్య కాలంలో ఉపవాసాలు ఎక్కువ చేయడం వల్ల కడుపుకు సంబంధించిన క్యాన్సర్‌లు వస్తున్నాయి, బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయి. అసలు ఏ జబ్బులు క్రియేట్ అవుతున్నాయో తెలియట్లేదు. దయచేసి మీరు ఆలోచించండి.